గురుగారు, ఈ నవరాత్రులలో 5వ రోజు ఏ అమ్మవారిని పూజించుకోవాలి? పూజించుకోవడం వల్ల ఎలాంటి లాభాలొస్తాయి అని మనం అనకూడదు. ఇప్పుడు చాలామంది లాభాల కోసమే పూజిస్తారు కాబట్టి, సో, ఎలా పూజించాలి? ఎలాంటి ఫలితాలొస్తాయి? అలాగే ఆ రోజు పూజించే అమ్మవారి విశిష్టత కూడా తెలియచేయండి. తప్పకుండా. మహాలక్ష్మి అమ్మవారి అవతారము. లేత గులాబీ రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి. ఎర్ర గోధుమ రవ్వ. హ్మ్. గోధుమ రవ్వల్లో తెల్ల గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ 2 రకాలున్నాయి. హ్మ్. ఎర్ర గోధుమ రవ్వతో కూడినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి అంటే అది కూడా పాయసం టైప్ ఉండాలి. హ్మ్. ఆ విధంగా తయారు చేయాలి. బెల్లంతోటో దేంట్లోనో పంచదార వేసి తీపితనంగా ఉండేట్టుగా చేయాలి. అలా అమ్మవారికి నివేదన చేయాలి. ఇక్కడ మహాలక్ష్మి అంటే అందరికీ ధనం బాగా అవును. గుర్తొస్తుంది. మహాలక్ష్మి అనగానే ఎప్పుడు మా ఇంటికొస్తుందా అని ఎదురు చూసే డబ్బులు. వాళ్ళు ఉంటారు. హ్మ్. అసలు లక్ష్మీదేవి ఏమిస్తుంది? హ్మ్. డబ్బు ఇవ్వదు. హుహు. జ్ఞానాన్ని ఇస్తుంది. హ్మ్. అమ్మవారు దేంట్లో కూర్చుంటుంది? కమలం. కమలంలో కూర్చుంటుంది. మరి లక్ష్మీదేవే కదా హ్మ్. ఆమె. బంగారపు సింహాసనం మీద ఎందుకు కూర్చోలేదు? హ్మ్. ఎందుకు తెలీదు. ఈ సందేహం నాకెప్పుడు రాలేదు. బట్ వాలిడ్ పాయింట్. ఎవరికీ రాదు. హ్మ్. అంటే మహానుభావులు ఉన్నారు, అందరిని అనకూడదు. సాధారణంగా ప్రజల్లో అమ్మవారు అంటే లక్ష్మీదేవి. హ్మ్. లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది, బంగారం ఇస్తుంది, అష్టలక్ష్మిగా కొలువై ఉంటుంది అనుకుంటాము. మరి బంగారము కూడా ఇవ్వగలదు, డబ్బులు కూడా ఇవ్వగలదు. ఆమె దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. బంగారు సింహాసనం మీద ఎందుకు కూర్చోలేదామా? హ్మ్. పువ్వే ఎందుకు దొరికింది హ్మ్. కదా? హ్మ్. పువ్వు మీద ఎందుకు కూర్చోవాలి? బంగారం మీద ఎందుకు కూర్చోదు? హ్మ్. అంటే మరి ఈ రోజు మహాలక్ష్మి రోజు, మహాలక్ష్మి దేవి రోజు మరి పూజించుకోవాలి, కోరికలు కోరుకోవాలి అంటే మహాలక్ష్మి అనగానే ఎవరైనా మా ఇంటికి కాస్త డబ్బు రావాలి అనే కోరుకుంటారు. మరి దీన్ని ఎలా మార్చుకొని కోరుకోవాలి? విషయం ఏంటంటే హ్మ్. అమ్మవారు కమలంలో కూర్చుంటుంది. హ్మ్. వికసించిన కమలము జ్ఞానానికి గుర్తు. హ్మ్. అంటే ఆమె శుద్ధమైన జ్ఞానాన్ని ఇస్తుంది. హ్మ్. ఆ జ్ఞానము ద్వారా నీవు నీ జ్ఞానాన్ని అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పండి టాలెంట్ ఉపయోగించుకోవాలంటాం. హ్మ్. ఉదాహరణగా మనం బీఆర్కేకి వచ్చాను నేను. హ్మ్. నాకు టాలెంట్ ఉండబట్టే నువ్వు నన్ను గమనించి పిలుచుకున్నావు. హ్మ్. లేకపోతే పిలుస్తావా? హ్మ్. అంటే నా టాలెంట్ని నేను ఇక్కడ వాడుకున్నాను. హ్మ్. అలానే ఎవరి టాలెంట్ వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి తగ్గ ధనాన్ని అమ్మవారు అప్పుడు ఇస్తుంది. హ్మ్. నీ టాలెంట్ ఇప్పుడు యాంకర్గా వచ్చావురా, నువ్వు వచ్చినప్పుడు నిన్ను నీ పై ఆఫీసర్ ఇక్కడ అధికారి ఏం చేస్తారు? హ్మ్. ఒకసారి డెమో ఇవ్వవా అమ్మ అంటాడు. హ్మ్. ఇస్తావు. హ్మ్. ఓకే సూపర్ బాగుంది. హ్మ్. నువ్వు చాలా ఇంతకు ముందు వాళ్ళకంటే కూడా నువ్వు బాగా చెప్తున్నావు అమ్మా. నీ శాలరీ హ్మ్. సమ్ ఫిగర్ హ్మ్. 50,000 హ్మ్. డిక్లేర్ చేశాడు. అంటే నీకు టాలెంట్ ఉండబట్టి 50,000 వచ్చినాయి. సో, ఆ టాలెంట్‌నిచ్చేది మహాలక్ష్మి అని చెప్తున్నారు. అది మొత్తంగా చెప్పేదంటే జ్ఞానాన్ని ఇస్తుంది. నీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే నీకు ధనం పెరుగుతూ ఉంటుంది. హ్మ్. నీకు జ్ఞానమే లేదు, హ్మ్. ఇక్కడికి వచ్చినా కానీ వద్దులేమ్మా ఇల్లు అంటారు. హ్మ్. అవునా? హ్మ్. నీకంటే నీకని కాదు, మళ్ళీ తప్పనుకోకు ఓకే. ఓకే. చెప్తున్నాను. హ్మ్. అలా ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నారు, తను ఎంత అందంగా తీయగలుగుతారు. ఇంతకు ముందు వాళ్ళ కంటే కూడా చాకచక్యంగా వ్యవహరించి ఎడిటింగులు చేసి తీయగలిగితే హ్మ్. ఇంతకుముందు వాళ్ళకంటే ఇంకా బాగుంది, క్లియరెన్స్గా ఉంది, హ్మ్. వీడియో ఫోటోగ్రఫీ బాగుంది అని చెప్పేసి అనుకుంటారు. అంటే అక్కడ టాలెంటే కదా. హ్మ్. ఎడిటరు ఎవరో పెట్టిన ఫోటోలు పెట్టకుండా, లక్ష్మీదేవి అనగానే పాత ఫోటోలు ఏవో పెట్టకుండా కొత్త రకమైన అమ్మవారిని అక్కడ పెట్టి చేస్తే కొత్తదనంగా పెట్టాడు ఎడిటర్ ఈరోజు అని. మీ వల్ల మాకు తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, మహాలక్ష్మి దేవి అనగానే ఆ రోజు నవరాత్రులలో 5వ రోజు దేవతని డబ్బులివ్వండి అని కోరుకోకుండా మాకు కొంచెం జ్ఞానాన్ని ఇవ్వండి అని కోరుకుంటే అది ఎంతో కొంత మేలు చేస్తది అని అర్థమైంది. అంతే. హ్మ్. టాలెంట్‌ని బయట పెట్టుకుంటే, హ్మ్. పెట్టుకోగలిగితే అది అమ్మవారిస్తుంది. దాన్ని మనం మన బుద్ధితో ఉపయోగించి బయట పెట్టుకోగలిగితే, చూయించుకోగలిగితే హ్మ్. దాని నుంచి మనకు ధనం వస్తుంది. ఆ ధనాన్ని మళ్ళీ అమ్మవారు కాపాడుతుంది. వచ్చిన ధనం వృధా పోకుండా హ్మ్. అమ్మవారు కాపాడుతుంది. ఇక అమ్మవారు ఈ రకంగా చెప్పుకోవచ్చు. హ్మ్. అమ్మవారు పువ్వులో కూర్చుంది. హ్మ్. తామర పువ్వులో, హ్మ్. కమలా పువ్వులో కూర్చొని ఉంది అనుకుందాం. వికసించిన పువ్వులో కూర్చొని ఉంది. హ్మ్. వికసించిన పువ్వు
మన మనస్సు. ఉమ్, మన మనస్సులో నిమిడీకృతమై ఉంది. ఉమ్, మనం అది గుర్తించట్లే. మన మనస్సు అనే పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెడితే అందులో ఆమె కూర్చొని ఉండి అష్టలక్ష్మి రూపంలో మనకు కావాల్సింది ఇస్తుంది. ఉమ్, అంటే అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండాలి, నిష్కల్మషముగా ఎటువంటి కోరిక లేకుండా మనస వాచ కర్మణ చేస్తూ ఉండాలి. ఆ విధంగా అమ్మవారి ధ్యాసలో ఉన్నట్లయితే ఆమె మన మనస్సులో, మన మనస్సు అనే కమలంలో అధిష్ఠించి మనకి అష్టలక్ష్మి రూపంగా మన ఇంట్లో కొలువయ్యి అన్నీ ఇస్తుంది. ఉమ్, ఇవాళ మనం భగవంతుడికి అమ్మవారు కానీ స్వామివారు కానీ భగవంతుడికి ఆ పువ్వు పెట్టగలుగుతున్నాం, మనస్సు అనే పువ్వు పెట్టగలుగుతున్నామా? ఉమ్, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగానే ఉన్నాను తప్ప మనం శరీరం ఇక్కడ ఉంది, మన మనస్సు అనేక చోట్ల తిరుగుతూ ఉంది. అలా కాకుండా దాన్ని ఎక్కడెక్కడికి పోయిందో అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఒక దగ్గర మనస్సుని నేను దీనికోసం కూర్చున్నాను, దీనికోసం సంకల్పించాను, ఈ అమ్మవారి మీదనే ధ్యాసకు నువ్వు రావాల్సిందే అని కట్టడి చేసి కనుక కూర్చోబెడితే అది వెళ్తున్న ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు దాన్ని తీసుకొచ్చుకొని ఉమ్, కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా అది ఇంకా పోవటం బంద్ చేసి అటు ఇటు తిరగడం బంద్ చేసి అమ్మవారి వైపే తిరుగుతుంది. ఉమ్, అమ్మవారి చుట్టూ తిరుగుతుంటుంది, ప్రదక్షిణలు చేస్తుంది. తద్వారా మనం అమ్మవారి ధ్యాసలోకి వెళ్ళి అమ్మవారు ఇచ్చే ప్రతిదీ మనం ఆస్వాదించగలుగుతాం. అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతాం. లక్ష్మీదేవి అంటే అది ఇచ్చేది, ఎంతసేపు డబ్బులు అనే కాదు. ఉమ్. గురుగారు, ఈ మహాలక్ష్మి దేవి ఉంటారు కదా, అంటే ఈ నవరాత్రులలో 5వ రోజు కదా గురుగారు, ఎలా అంటే ఎలాంటి నైవేద్యం పెడితే ఇష్టపడి ఎర్ర తింటారు? గోధుమ రవ్వ ఎర్రగా. ప్రసాదం. గురుగారు, ధన్యవాదాలు.